అరగంట అదనంగా పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పాటుగా 10 ఏళ్లుగా వేతనాలు పెంచలేదని ఆరోపిస్తూ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లోని బ్రాండింగ్స్ పరిశ్రమ మహిళా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కంపెనీలో అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ వేలాది మంది కార్మికులు బ్రాండింగ్స్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. తెల్లవారుజామునే 3 గంటలకు ఇంటి నుంచి బస్సులో బయలుదేరి పరిశ్రమకు వచ్చి రాత్రి 10:30 వరకు పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వేతనాలు పెంచకపోగా ఆదివారం కూడా పనిచేయిస్తూ కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలో కార్మికులను బానిసలుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సిఐటియు ఆధ్వర్యంలో పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నా పిల్లలకి నేను ఒక్కదాన్నే నాకు రేపు పొద్దున్న ఈ కంపెనీ పిల్లలకి ఏదన్నా ఆధార్ ఉందా సార్? మా పిల్లలకి ఏదన్నా లేవు, అన్ని తీస్తారండి. మ్యారేజ్ స్కీమ్ కూడా లేదు, ఏమి బెనిఫిట్స్ లేవు. బెనిఫిట్స్ ఉన్నాయని మన ఈ కంపెనీలో జాబ్ ఇప్పటికి ఏమి కూడా మొత్తం అన్నట్టు దేనికైనా లేడీస్ ప్రాబ్లం ఉంటే వాష్రూమ్ పంపించడం లేదు, టాబ్లెట్ ఇవ్వడం లేదు, జెండు బామ్ ఇవ్వడానికి ఇంత కొద్దు ఆలోచిస్తున్నారు. మాకు బిఎస్సీ ఇవన్నీ కట్ అవుతున్నాయి కానీ అది బిఎస్సీ అమౌంట్ రాదు. రాలేదు. 80,000 70,000 కాదు, 80,000 కట్ అవుతుంది 9 సంవత్సరాలు దాటినందుకు. ఆ 80,000 డబ్బులు ఏమవుతున్నాయో కూడా మాకు తెలియదు. బ్రాండెక్స్ లో అయితే టార్చర్ ఎక్కువగా ఉంది. అవుట్పుట్ పరంగా మాకు ఇన్పుట్ మాకు 2,400 టార్గెట్ అడుగుతున్నారు. మేము కొట్టలేకపోతున్నాం. మాకు సెలవు ఇవ్వట్లేదు. మెడికల్కి వెళ్ళకపోయినా మెడికల్ అమౌంట్ కట్ చేస్తున్నారు. మాకు లీవ్ ఇవ్వట్లేదు, లీవ్ కూడా ఇవ్వట్లేదు. మాకైతే 12 గంటల బయలుదేరితే నైట్ 12 అవుద్ది, మార్నింగ్ 4 గంటల బయలుదేరితే ఈవినింగ్ 4 అవుద్ది. ఇప్పుడు మా పరిస్థితి అయితే జీతాలు 8,000 రూపాయలు మా చేతికి వస్తున్నాయి. అన్ని పోను మా చేతికి వచ్చింది 8,000 రూపాయలు మాత్రమే. మాకు రేపు పొద్దున్న ఈ కంపెనీలో ఉన్నప్పుడు ఏమన్నా జరిగితే మా పిల్లల పరిస్థితి ఏంటి? మా పిల్లలకి వెనకాల రెస్పాండ్ ఏంటి? మాకు న్యాయం చేయండి సార్. మాకు జీతం పెంచండి. పిఎఫ్ ఎందుకు 70,000 రూపాయలు కట్ చేస్తున్నారు 9 సంవత్సరాలు అయిన తర్వాత? మాకు న్యాయం చేయండి సార్.